హలో అండి అందరికీ. రీసెంట్గా ఏపీ రాజకీయాల్లో మంత్రి నారాయణ ఫోన్ కాల్ లీక్ కావడం జరిగింది. ఆడియో కాల్ లీక్ కావడం జరిగింది. ఈ యొక్క ఆడియో కాల్ అనేది ఏపీ రాజకీయాల్లో తీవ్రస్థాయిలో చర్చనీయాంశం అవుతుంది. ఎందుకు అంటే మనందరికీ తెలుసు, పిఠాపురం వర్మ 2024లో ఆయన పవన్ కళ్యాణ్ గారి కోసం తన సొంత సిట్టింగ్ సీట్ని త్యాగం చేయడం జరిగింది. అయితే పార్టీ గెలిచిన తర్వాత ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇవ్వటం కానీ సంథింగ్ రకరకాలుగా న్యాయం చేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి హామీ ఇచ్చారు. కానీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయనకి ఇచ్చిన హామీ అనేది నెరవేర్చుకోలేకపోయారు. ఎందుకంటే ఆయనకి గినక పదవి ఇచ్చినట్లయితే అది పవన్ కళ్యాణ్ గారికి ఇబ్బంది అవుతుంది కాబట్టి అందుకోసమని చెప్పేసి పిఠాపురం నియోజకవర్గంలో ఆయన యొక్క ప్రాధాన్యత తగ్గించే ప్రయత్నం అయితే చేశారు. అయితే అదే విషయాన్ని ఇప్పుడు మంత్రి నారాయణ తన ఫోన్ కాల్లో చెప్పడం జరిగింది. పిఠాపురం వర్మ పవన్ కళ్యాణ్ గారికి ఇబ్బంది కలిగే ప్రయత్నాలు చేస్తుందని చెప్పేసి మేమే కావాలని ఆయన్ని జీరో చేశాము, ఆయన దగ్గర ఇప్పుడు ఏమీ అధికారం లేదు, జనసేన కార్యకర్తలు ఏది చెప్తే పిఠాపురం వర్మ అది వినాలి అని చెప్పేసి ఆ ఆడియో కాల్ అయితే బయటపడటం జరిగింది. అయితే దీని మీద వర్మ ఫ్యాన్స్ తీవ్రస్థాయిలో తమ ఆగ్రహాన్ని అయితే వ్యక్తమైతే చేస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గెలవడానికి తన సొంత సిట్టింగ్ సీట్ త్యాగం చేసి ఆయన నిష్పక్షపాతంగా గెలవడానికి ప్రయత్నిస్తే మీరు పాపం వచ్చిన తర్వాత ఆయనకి కనీసం గౌరవం ఇవ్వకుండా అవమానపరుస్తున్నారని చెప్పేసి వర్మ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు అనమాట. ఏదేమైనా కానీ వర్మ గారు పవన్ కళ్యాణ్ గారి కోసం సీట్ త్యాగం చేస్తారు కాబట్టి ఆయనకు కూడా ఏదో ఒక రకంగా న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్లు అయితే వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా కానీ ఏపీ రాజకీయాల్లో ఈ ఆడియో కాల్ అనేది వర్మ ప్రాధాన్యత టీడీపీ పార్టీలో ఎలా తగ్గిపోతుందంటానికి ఒక నిదర్శనంగా మారిందనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే, మరి థ్యాంక్ యూ.